హలో స్టూడెంట్స్, ఇప్పుడు ఈరోజు మనం నార్త్ వెస్ట్ సెల్ మెథడ్ గురించి తెలుసుకున్నాం. అండ్ లాస్ట్ వీడియోలో మనం లీస్ట్ కాస్ట్ మెథడ్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు నార్త్ వెస్ట్ సెల్ మెథడ్. అండ్ నార్త్ వెస్ట్ సెల్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 వేస్లో అడుగుతాడు. నార్త్ వెస్ట్ సెల్ మెథడ్ ఆర్ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్. ఓకే, నౌ కమింగ్ టు ద క్వశ్చన్. సాల్వ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ యూజింగ్ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమేమి ఇచ్చారు? ఆరిజిన్స్ ఇచ్చారు అండ్ దిస్ ఈస్ ద డెస్టినేషన్స్. డెస్టినేషన్ ఇచ్చారు, 5 డెస్టినేషన్స్ ఇచ్చారు, D1, D2, D3, D4 అండ్ D5. అండ్ దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్స్ అనమాట. రిక్వైర్మెంట్స్ అండ్ దిస్ ఈస్ ద అవైలబిలిటీ. ఓకే, ఇప్పుడు ఈ ఆరిజిన్స్, డెస్టినేషన్స్, రిక్వైర్మెంట్స్ అండ్ దిస్ ఇస్ ద అవైలబిలిటీ ఇవి యూస్ చేసుకుని మన నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ని కనుక్కోవాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ వెస్ట్ కార్నర్ అంటే ఏమిటనేది ఒక పిక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మీకు డ్రా చేసి చూపిస్తాను. ఒకసారి పిక్చర్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? నార్త్, సౌత్ అండ్ వెస్ట్, ఈస్ట్. ఈ కార్నర్ వచ్చేసి నార్త్ వెస్ట్ అండ్ ఈ కార్నర్ నార్త్ ఈస్ట్ అండ్ దిస్ కార్నర్ ఈస్ సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏం అడిగారు? నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ అన్నారు. అంటే నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ అంటే ఇదే కదా, నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ అంటే ఈ కార్నర్ యూస్ చేసుకుని, అంటే ఈ కార్నర్లో ఉన్న ఈ వాల్యూస్ యూస్ చేసుకుని మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనం ఫస్ట్ ఈ రిక్వైర్మెంట్స్ అండ్ ఈ అవైలబిలిటీస్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, అండ్ రిక్వైర్మెంట్స్ ఈక్వల్స్ టు 4 plus 4 plus 6 plus 2 plus 4 that equals to 20. And availabilities equals to 5 plus 4 plus 2 plus 9 that equals to 20. అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్స్ అండ్ అవైలబిలిటీ అనేది మనకి ఈక్వల్ అయింది కదా. రిక్వైర్మెంట్స్ ఈక్వల్స్ టు అవైలబిలిటీ. అంటే రిక్వైర్మెంట్స్ ఈక్వల్స్ టు అవైలబిలిటీ అయింది కదా. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వస్తే మనకి ఇక్కడ నార్త్ వెస్ట్ కార్నర్లో ఏ వాల్యూస్ అంటే ఏ సెల్ ఉంది? ఇదే కదా. ఈ సెల్లో మనకి ఏ వాల్యూస్ ఉన్నాయి? 9 ఉన్నాయి. ఈ 9 యూజ్ చేసుకుని ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్స్ అంటే ఇవి రోస్ అండ్ దిస్ ఇస్ ద కాలమ్స్. అండ్ ఈ రిక్వైర్మెంట్స్ అంటే ఇప్పుడు మనం 9 వాల్యూ తీసుకుంటే ఈ రోస్లో అవైలబిలిటీలో 5 ఉంది అండ్ రిక్వైర్మెంట్స్లో 4 ఉంది. అండ్ అవైలబిలిటీ రిక్వైర్మెంట్స్లో ఏది లీస్ట్ వాల్యూ అయితే ఉందో దానికి ఇక్కడ అలాట్మెంట్ ఇచ్చుకుంటాం. మనకి రెండిట్లో లీస్ట్ వాల్యూ ఏది? 4 కదా, 4 ఇక్కడ రాస్తాం. అండ్ తర్వాత అవైలబిలిటీ నుంచి రిక్వైర్మెంట్స్ మైనస్ చేయాలి. అప్పుడు మనకి ఎంత ఉంటుంది? ఇంకా వాల్యూ 1 ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఈ బ్యాలెన్స్ ఉన్నది కాకుండా మిగతా ఈ కాలం ఉంటుంది కదా, ఈ కాలంని స్ట్రైక్ అవుట్ చేస్తాం. ఓకే, అంటే ఇంకా మనకి ఈ స్ట్రైక్ అవుట్ చేసిన ఈ కాలంతో ఇంకా యూస్ చేసుకోకూడదు. మనం ఈ కాలం స్ట్రైక్ అవుట్ చేసాం. అండ్ నెక్స్ట్ సేమ్ అంటే రిమైనింగ్ ఉన్నాయి కదా ఈ సెల్స్ యూస్ అంటే ఈ సెల్స్లో ఇప్పుడు మనకి నార్త్ వెస్ట్ కార్నర్లో ఏముంది? 12 ఉంది. 12లో చూసుకుంటే అండ్ అవైలబిలిటీలో 1 ఉంది అండ్ రిక్వైర్మెంట్స్లో 4 ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని యూస్ చేసుకొని అలాట్మెంట్ ఇచ్చుకోవాలి. అండ్ ఈ రెండిట్లో లీస్ట్ వాల్యూ ఏది? 1 కదా, 1 తీసుకున్నాం. అండ్ 4 minus 1 is 3. ఇక్కడ ఆల్రెడీ 1 అయిపోయింది కాబట్టి 1 కూడా క్యాన్సిల్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ రోలో ఏం లేవు కాబట్టి వాల్యూస్, ఈ రోని స్ట్రైక్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కార్నర్ సెల్ ఏది? 3. ఈ 3లో రిక్వైర్మెంట్స్లో 3 ఉంది అండ్ అవైలబిలిటీలో 4 ఉంది. అండ్ స్మాలెస్ట్ వాల్యూ ఈస్ 3. 3 minus 4 is 1. Okay, now strike out this column. And next
7 తీసుకోవాలి. 7లో లీస్ట్ వాల్యూ, 7లో అవైలబిలిటీలో 1 ఉంది అండ్ రిక్వైర్మెంట్స్లో 6 ఉంది. ఆ లీస్ట్ వాల్యూ ఏది? 1 కదా, 1 అండ్ 6 - 1 5. ఈ రో స్ట్రైక్ అవుట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది. 5 - 2 is 3. లీస్ట్ వాల్యూ 2 కదా, ఈ 2ని ఇక్కడ అలాట్మెంట్ ఇచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ రో స్ట్రైక్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ ఏమన్నాయి? 11లో ఈ రిక్వైర్మెంట్స్ అవైలబిలిటీలో చూసుకుంటే మనకి స్మాలెస్ట్ వాల్యూ రిక్వైర్మెంటే కదా, రిక్వైర్మెంట్స్లో మనకి ఏముంది? 3 ఉంది. అండ్ 9 - 3 is 6. ఈ రో ఈ కాలమ్ స్ట్రైక్ అవుట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఏమన్నాయి? ఈ 4 కదా ఉన్నది మనకి, అంటే ఇవి రిక్వైర్మెంట్స్, ఇవి అవైలబిలిటీస్ కదా. ఇప్పుడు మనకి ఈ కార్నర్ సెల్ అంటే 2. ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలంటే మన రిక్వైర్మెంట్స్ది అవైలబిలిటీలో సంబంధం లేకుండా ఇవి యూజ్ చేసుకుని ఈ ఆరిజిన్స్ అండ్ డెస్టినేషన్స్ ఉన్నాయి కదా, ఇవి మట్టుకి మనం సాల్వ్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు అంటే ఇంకా మనకి రిమైనింగ్ మన నార్త్ వెస్ట్, ఇందాక నుంచి మనం ఎలా చూసుకుంటున్నాం? నార్త్ వెస్ట్ కార్నర్ చూసుకుంటున్నాం. ఇప్పుడు నార్త్ వెస్ట్ కార్నర్ ఇంక రిమైనింగ్ మనకి ఏం మిగిలినాయి? ఇక్కడ 2 and 2, ఈ 2 కదా మిగిలినాయి మనకి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే స్మాలెస్ట్ వాల్యూ 2 కాబట్టి 2 తీసుకున్నాం. అండ్ 6 - 2 is 4. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ కాలమ్ని స్ట్రైక్ అవుట్ చేస్తాం. ఇంకా లాస్ట్ రిమైనింగ్ మనకి ఏం మిగిలింది? ఈ 2 అక్కడ మిగిలింది. ఈ 2లో రిక్వైర్మెంట్స్లో 4 ఉంది అండ్ అవైలబిలిటీలో 4 ఉంది. అందుకే ఈ అలాట్మెంట్ 4 ఇచ్చేస్తాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ అలాట్మెంట్స్ అన్నీ వచ్చేసినాయి, అయిపోయింది కాబట్టి అన్ని రోస్ అన్ని కాలమ్స్ స్ట్రైక్ అవుట్ చేసాం, అంతా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అలాట్మెంట్ టేబుల్ వేసుకుందాం. అలాట్మెంట్ టేబుల్ వేసుకుని ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ మల్టిప్లికేషన్ చేసుకొని టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. టోటల్ అలాట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి? 1 2 3 4 5 6 7 8. టోటల్ అలాట్మెంట్స్ ఎన్ని? మనకి 8 ఉన్నాయి. ఓకే, టోటల్ అలాట్మెంట్స్ ఈక్వల్స్ టు 8. ఓకే, అండ్ m ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ రోస్. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? డెస్టినేషన్స్ అంటే డెస్టినేషన్స్ ఎన్ని మనకి? 5 కదా, అందుకే 5 వేసుకుంటాం. అండ్ n ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని మనకి? అంటే ఆరిజిన్స్ ఎన్ని? 4. ఓకే, 4 వేసుకున్నాం. ఇప్పుడు m + n - 1 ఈక్వల్స్ టు 5 + 4 - 1 దట్ ఈక్వల్స్ టు 8. ఈ టోటల్ అలాట్మెంట్స్ అనేవి దీనికి ఈక్వల్ అయినాయి కదా. ఓకే, నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ దట్ ఈక్వల్స్ టు టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎలా కనుక్కోవాలి మనం? ఇప్పుడు ఇక్కడ మనం అలాట్మెంట్స్ వచ్చినాయి కదా, 8 అలాట్మెంట్స్ అంటే 9 ఇంటూ అలాట్మెంట్ అయిన వాల్యూ ఏంటి? ఇక్కడ మనకి లీస్ట్ వాల్యూ తీసుకున్నాం కదా, ఆ వాల్యూ ఏంటి? 4. 9 ఇంటూ 4 ప్లస్ 12 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 3. ఈ రోలో అంటే ఈ వైజ్లో మనం టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కనుక్కోవాలి. ఓకే, చూడండి. 9 ఇంటూ 4 ప్లస్ 12 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 3 ప్లస్ 7 ఇంటూ 6, 7 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 9 ప్లస్ 11 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 2. ఓకే,
ఇక్కడ మనకి అలాట్మెంట్స్ రాసుకున్నాం కదా, వీటిని మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేస్తే వచ్చే వాల్యూయే టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఓకే, లెట్స్ సి. 36 plus 12 plus 9 plus 7 plus 18 plus 33 plus 4 plus 8. The total transportation cost is 127. So this is the non-degenerative solution.